సో ఇది ప్లానింగ్ గురించి చెప్పిన కదా. ఈ ప్లానింగ్లో బిట్ కాయింది ఇది ఆల్మోస్ట్ ప్లాన్ వచ్చినట్టుంది. ఇక్కడ చూడండి, ఇది లాస్ట్ టైం పెట్టిన లైన్, ఇది దాటి పోయి ఈడ క్లోజ్ అయితే నేను కొంచెం రీట్రేస్ మీద బయ్యింగ్ ప్లాన్ అనేది చేస్తా అనుకున్నాం. ఈ సప్లై దాటలేదు, కాకపోతే డౌన్కి వచ్చినాక ఇంకా డీప్ కరెక్షన్ అయినాక మనకు ఒక ఇంపార్టెంట్ ఏరియా నుండి రిజెక్షన్ అయితే వచ్చింది. ఈ రిజెక్షన్ దగ్గర ఏం చేస్తాం ఇప్పుడు? ఈ రిజెక్షన్ దగ్గర అంటే మనం ఏం మాట్లాడుకున్నాం, ఈ లైన్స్ ఉన్నాయి టచ్ అవ్వాలనుకున్నాం. 73,620, దాని తర్వాత 70,578, ఈ రెండు టచ్ అయింది. టచ్ అయినాక ప్లాన్కి ఈడికెళ్ళే వస్తుంది, ఈడికెళ్ళే ఎగురుతుందని కాదు ప్లాన్. టచ్ అయినాక ఎక్కడైనా రావచ్చు. ఇప్పుడు మినిమం రిజెక్షన్ వచ్చింది ఇక్కడ. ఈడ జనరల్గా ప్లాన్ చేస్తానండి. ఈడ ఒక్క ప్లాన్ కాదు, ఈ జర్నీలో ఎన్నో ప్లాన్లు ఉంటాయి. ఇక్కడ ఒక్కొక్క ప్లాన్కి ఎన్ని పాయింట్లు తీసుకుంటాం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఆల్మోస్ట్ చాలా పాయింట్లు ఉన్నాయి. మనం 20,000 పాయింట్లు అనుకున్నాం కదా, 20,000 పాయింట్స్. అది సింగిల్ ట్రేడ్లో చేయొచ్చు, లేదా ఓవరాల్గా ఇంకెన్ని ట్రేడ్లలో చేయొచ్చు అనేది మనకు తెలుస్తుంది ఈ జర్నీలో. ఇప్పుడు ఇక్కడ నేను 30 మినిట్స్ పోతే నాకు ఇక్కడ క్యాండిల్స్ చూడండి, ఇది లో, ఇది క్రియేట్ చేసిందిగా. దీనికింత ఈ 60,000 ఉందిగా, 60,000 ఎస్ఎల్ అనుకుంటున్నా. యాక్చువల్లీ ఎస్ఎల్ ఎగ్జాక్ట్గా ఇట్లా పెట్టా 60,000, కొంచెం బఫర్ పాయింట్స్ పెట్టుకుంటా. ఇది 63,075 అనేది ఎంట్రీ పాయింట్ అనుకుంటున్నా. అంటే ఇది డౌన్లో ఉన్న క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్యాండిలే తీసుకున్నా. ఇది మళ్ళీ వీడికి వస్తుందా ప్రైస్ అంటే వచ్చే ఛాన్సెస్ ఉంది, తక్కువ ఛాన్స్ ఉన్నప్పటికీ కూడా వస్తుంది అనుకుంటున్నా. ఒకవేళ వస్తే ఇట్లా ప్రైస్ కిందికి వచ్చి టెస్ట్ అయినాక ఇంట్లో నేను $1 రిస్క్ చేసినా, ఎన్ని డాలర్ రిస్క్ చేసినా దీనికంటే ఒక రిస్క్ రివార్డ్ రేషియో ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి రిస్కీ గేము. ఒక్క ప్లానింగ్ కాదు, ఇంకా చాలా ప్లానింగ్లు ఉంటాయి. దాన్ని ఎలా అప్లై చేసి ఎలా పోవాలనేది కూడా స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా మాట్లాడుకుంటూ వద్దాం. కాకపోతే ఇప్పుడు చూస్తారు కదా, ఇక్కడ డౌన్కి కరెక్షన్ అయితే ఇది టెస్ట్ అయినాక ఈడ లోవర్ టైం ఫ్రేమ్లో మళ్ళీ ప్లాన్ చేస్తా. అది కూడా మళ్ళీ నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయమంటే చేస్తా, లేదు ఈ క్రిప్టో ఛానల్ ఏదైతే ఉందో దాంట్లోనే పోస్ట్ చేయమన్నా చేస్తా. ఇక్కడ ప్లానింగ్ ఉంటుంది. ఇక్కడ నుండి లోవర్ టైం ఫ్రేమ్ నుండి కొంచెం బుల్లి సైడ్ ఉంటా. అది ఈ సప్లై వరకు 79,360 వరకు. ఓకే, ఈ మధ్యలో పెట్టిన డిమాండ్లు లెవెల్స్ తీసేస్తే ఇప్పుడు ఓకేనా. ఇది టెస్ట్ అయినాకనే అందాక పోవాలా, ఇది టెస్ట్ అయినాకనే ఇందాక పోవాలా లెక్క ప్రకారం. వీడికెళ్ళి మళ్ళీ కొత్త ప్లానింగ్స్ వస్తాయి, కొత్త డిమాండ్లు అనేది క్రియేట్ చేస్తుంటాయి. దాన్ని బేస్ చేసుకుని మనం ప్లాన్ చేసుకుంటాం. ప్రస్తుతానికైతే ఇదే. కాకపోతే ఇప్పుడు ఓవరాల్గా ఎంతవరకు మూవ్ అనేది రావచ్చు. ఇక్కడ చూడండి, ఇది బ్లూ కలర్ది ఫస్ట్ టార్గెట్ నాది. అంటే నేను బుల్లిష్గా ఉండేది ఇది. ఇక్కడ వరకు కొంచెం అగ్రెసివ్గానే ఉంటా. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన కొంచెం కరెక్షన్ అవ్వచ్చు, ఎందుకంటే ఈ సప్లై కనబడుతుందిగా, ఆల్రెడీ కరెక్షన్ అయింది ఈ ఏరియా నుండి. మళ్ళీ కరెక్షన్ అవ్వచ్చు సేమ్ ఏరియా నుండి. ఒక కరెక్షన్ అయినాక మళ్ళీ డౌన్లో ఎంట్రీ ప్లాన్ దొరికితే మళ్ళీ నెక్స్ట్ నాకు 1,26,200 వరకు నా టార్గెట్ ఉంటుంది. ఇది సెకండ్ టార్గెట్ అనుకోవాలి. ఇది ఏం ఒక్కరోజు 2 రోజులతో అయిపోయేది కాదు, టైం చాలా పడుతుంది. పట్టినప్పటికీ కూడా మనము పాయింట్స్ అనేది ఎన్ని తీస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఎట్లా తీయాలి పాయింట్లు అంటే మళ్ళా ఎవరు తీయనన్ని పాయింట్లు. ఓకే, ఏదో 100 పాయింట్లు, 200 పాయింట్లు, 300 పాయింట్లు కాదు, టార్గెట్లు 1000 పాయింట్లు. అది ఎట్లా తీయాలనేది కాన్సెప్ట్ అనమాట. ఇది దాని గురించి ఈ డిస్కషన్స్ అనమాట. ఓకేనా. ట్రేడ్ చేసినా చేయకపోయినా మీరు ఏం చేస్తారనేది కాదు. ఇక్కడ పేపర్ ట్రేడ్లో అయినా సరే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈ అనాలిసిస్ని బేస్ చేసుకొని ఎలాంటి ట్రేడ్లు చేయకూరి, కాకపోతే అట్లీస్ట్ పేపర్ ట్రేడ్లో ప్రాక్టీస్ చేయండి. క్లియర్ కదా. సో ఇక్కడ నేను వెయిట్ చేసి ప్రస్తుతానికైతే ఈ 63,070 నుండి 97,924 వరకు నా వ్యూ ఉంది. ఈ రిస్క్కి రివార్డ్ అనేది ఓకే, గుడ్, నాట్ బ్యాడ్ అనమాట. కానీ మధ్యలో ఒక సప్లై ఉంది కాబట్టి ఈడ కరెక్షన్ రావచ్చు, లేదా రిజెక్షన్ రావచ్చు. నేనైతే వెయిట్ చేస్తా. ఇక్కడ రిజెక్షన్ వచ్చినా కూడా ఇట్లా రిజెక్షన్ వచ్చి పైకి పోవచ్చు. కానీ ఇక్కడ బిగినర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళు వెయిట్ చేయొద్దు అనమాట. కంగారులో వాళ్ళు ఇట్లా మీదకి వచ్చి టచ్ చేయి కంగారులో ఈడికి వచ్చింది అనుకో, ఈడికి వస్తే ఈయనే ఎగ్జిట్ అయిపోతారు. అప్పుడు లాస్ అవుతారు కదా. లాస్ అంటే చిన్న ప్రాఫిట్ అయిపోతుంది, పెద్ద ప్రాఫిట్ కాస్త. అందుకే ఎవరైనా బిగినర్స్ ఉంటే ఇక్కడనే బుక్ చేసుకోవాలి. లెక్క ప్రకారం ఓపిక ఉన్నోళ్ళు కొంచెం వెయిట్ చేస్తారు, కిందికి వచ్చి మళ్ళీ పైకి పోతుంది. ఓపిక లేని వాళ్ళు అయితే ముంగట్నే బుక్ చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ట్రేడ్ చేయకపోవడమే మంచిది. అంటే అట్లీస్ట్ ప్రాక్టీస్ చేయాలా, మనం అంతవరకు వెయిట్ చేస్తున్నామా లేదా అనేది, పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇది ఏదైతే డిమాండ్ ఉందో ఈ డిమాండ్ కోసం ప్రజెంట్ అయితే వెయిటింగ్. సో మళ్ళీ నెక్స్ట్ ఇది ఫెయిల్ అయినా కూడా, ఇది ట్రిగ్గర్ అయినా కూడా తర్వాత నెక్స్ట్ ప్లానింగ్ ఏమన్నా ఉంటే సేమ్ జర్నీలో ఇంకో ప్లానింగ్ చేసుకుందాం. ఇది ఫస్ట్ ప్లానింగ్ కాబట్టి దీన్ని ఏమో ఫస్ట్ ప్లాన్ అని పెట్టుకుందాం. ఎందుకంటే ఈ ఫస్ట్ ప్లాన్కి ఎన్ని పాయింట్స్ వస్తాయి, సెకండ్ ప్లాన్కి ఎన్ని పాయింట్స్ వస్తాయి, థర్డ్ ప్లాన్కి ఎన్ని పాయింట్స్ వస్తాయి అనేది లెక్క రాసుకుందాం.
ఓకే, మనకు అర్థమైతే మనం ఏం చేస్తున్నాం అనేది. క్లియర్ కదా? ఫైన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను. బాయ్.